వేరేటోళ్ళ పైసలు తీసుకొని బెట్టింగ్ పెట్టడానికి కొంచెం అన్న సిగ్గునా అదరా మీకు? అన్నా వేరేటోళ్ళ పైసలు అనుకోలే అన్న, ఎంతైనా మన మల్లయ్యనే కదా. మన మల్లయ్య అన్నప్పుడు మన పైసలే కదా అనుకున్నాం. అరే నువ్వు నా అన్నవా, తమ్మునివా, బావా, బామ్మర్దివా, మా మల్లయ్య అంటున్నావు? మావని కాదా నువ్వు? అరే సాయంత్రం కల్లా ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ చేతిలో 5,000 పెట్టుర్రి. అవు మళ్ళీ నీ పొలం కాడికి పనులు కావాలన్నావుగా, ఇగో వీళ్ళు ముగ్గురు వస్తాడు తీసుకో. అన్ననే పైసలు కట్టుర్రి, పనికి కూడా వర్రి. ఏం ఫాల్తుగాలు మోపారురా మీరు ఊర్లే. బాబు ఇక పోంతి, నేను మాట్లాడినాగా, నువ్వు ఇంటికి పో, నేను ఎమ్మెల్యే తనకు పోయేసి వస్తా. మళ్ళీ నువ్వు పో, నేను మాట్లాడతా. హనుమంతన్నా పోయి. ఇంకా వెనక చెప్పవే మన ఊరికి నల్లలేయమని. వస్తాయి వస్తాయి, అదే పని మీద ఉన్నాము. వస్తాయి, అవుతుంది పని అవుతుంది. ఎందుకురా ఇట్లా సిగ్గు తీసే చేష్టలు? పని పాట లేకపోతే ఊర్లోకి ఇట్లనే ఇజ్జత్ తీస్తారా? ఎప్పుడు చెప్పేదే, ఇంకోసారి ఇట్లా చేయకూరి. ఏమనంటారా? సరే అవరా మళ్ళీ 5,000 ఎట్లా ఇస్తారు? ఏముందన్నా బండి ఉందిగా, అది అమ్మిచ్చేస్తాం.